హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో అమ్మ చేసే చికెన్ కారం కొంచెం నా స్టైల్లో కూడా యాడ్ చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనకి ఈ చికెన్ కారం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో కాకుండా బయట అయితే 3 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. అమ్మ చేసే చికెన్ కారం రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటున్నానండి. నేను తీసుకుంది నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది. చికెన్ మాడిపోకుండా టేస్టీగా కూడా వస్తుందన్నమాట. అందుకే నేను ఈ ఫ్రైలు డీప్ ఫ్రైలు చేసేటప్పుడు ఇది ప్రిఫర్ చేస్తాను, నాన్ స్టిక్ వేరు. ఇలా కేజీ చికెన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చి చికెన్ బాగా ఉడికేంత వరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ కడాయి గురించి చెప్తానండి. ఈ కడాయి నేను అగారో బ్రాండ్ తీసుకున్నాను. ఇది కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. లైట్ వెయిట్ లిడ్ అనమాట. ఇది గ్లాస్ లిడ్ అయినప్పటికి కూడా పర్ఫెక్ట్గా మనం హ్యాండిల్ చేసే విధంగా హ్యాండిల్తో చాలా లైట్ వెయిట్గా వచ్చింది. అలానే మనకి నాన్ స్టిక్ వేర్ అయితే 3 mm థిక్నెస్తో చాలా బాగుందండి. మనకి 3.5 లీటర్స్ కెపాసిటీ ఉన్నది. మన బడ్జెట్లోనే వచ్చింది. అలానే ఇక్కడ నాకు ఇంకొక నచ్చిన విషయం ఏంటి అని అంటే ఇది కంఫర్టబుల్గా మనం గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పక్కన మనం క్లాత్ కానీ ఏమీ సపోర్ట్కి తీసుకోకుండా హ్యాండిల్స్ ఏమీ కాలకుండా ఉంటాయి. డైరెక్ట్గా మనం అలా మీరు ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. పట్టుకొని మనం తిప్పుకుంటూ కుక్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు నేను మూత తీసి చూస్తే చూడండి, చికెన్లో ఉన్న నీరు మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్కి ఈ నీరు మొత్తాన్ని ఎగరకొట్టేసేయాలి. అప్పుడే మనకి చికెన్ ఈ నీరుతోనే మగ్గిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు మీరు లేత కోడి తీసుకున్నట్లయితే. ఈలోపు చికెన్ కారానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం నేను కేజీ చికెన్కి కాను ఇంత మీడియం సైజు కొబ్బరి చెక్క తీసుకున్నాను, ఎండు కొబ్బరి. అలానే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 1 దాల్చిన చెక్క ముక్క, అలానే 1 ఇలాచీ తీసుకుంటున్నాను. అలానే అల్లం వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు నాకు లావుగా ఉన్నాయి కాబట్టి 6-7 రెబ్బలే తీసుకున్నానండి. 1.5 ఇంచ్ మనం అల్లం ముక్క తీసుకున్నాము. ఇందులోకి నేను నా స్టైల్ అన్నాను కాబట్టి 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని నీళ్ళు ఏమీ పోసుకోకుండా ఇలా పొడిగా మసాలా కొట్టి పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు మనం చికెన్ ఎక్కడి దాకా వచ్చిందో చూసుకుంటే నీరు మొత్తం ఎగిరిపోయి మనకి చికెన్ అంతా ఇలా డ్రైగా ఉంది. ఈ టైంలో మూత తీసేసి చికెన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిలే సరిపోతుందండి. మనం ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాంటి నాన్ స్టిక్ వేర్స్ యూస్ చేస్తే ఆయిల్ తక్కువ పడుతుందనమాట. చికెన్ కాస్త వేగగానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మరలా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చికెన్ చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి నీసు వాసన లేకుండా ఉంటుంది. మనం నవిలినప్పుడు కూడా రబ్బర్ లాగా సాగకుండా ఉంటుంది అనమాట. చికెన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని మనకి పచ్చి వాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని మనం వేయించుకోవాల్సి ఉంటుంది. మసాలా చక్కగా వేగిపోతే మనకి స్మెల్ అర్థమైపోతుందండి. అప్పటి వరకు ఇలా కలిపేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకొని మసాలాని వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత అయితే మనకి మసాలా చక్కగా వేగిపోయి ఇలా ఆయిల్ వదిలేస్తూ ఉంటుందండి. ఎందుకంటే కొబ్బరి ఆయిల్ పీల్చుకుంటుంది. మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత ఆయిల్ వదిలేస్తుంది అనమాట. ఆ టైంలో మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల మన అత్తమ్మ రుచులు పికిల్స్లో గుంటూరు కారం వేసుకున్నాను. అది కూడా నాన్ వెజెస్కి స్పెషల్గా. ఆ కారం వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకొని మగ్గ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మూత తీసేసి ఇక చికెన్ మసాలా 1/2 స్పూన్ వేసుకొని కలిపేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే అమ్మ చేసే చికెన్ కారం రెడీ అయిపోయింది. మీరు
తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అన్నట్టు ఇంత చికెన్ ఫ్రై అయితే చేశాను కదా, మరి ఈ కడాయిని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. అయ్యి బాబోయ్! వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి నాన్ స్టిక్ వేర్లో వండుకుంటే బాగుంటాయి అని ఎందుకన్నానో తెలుసా? ఒక్కసారి లుక్ వేయండి. నేను క్లీనింగ్ వీడియో చూపిస్తున్నాను. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అడుగు కూడా పట్టదు. ఒకవేళ లైట్గా ఇలా అడుగంటినా ఒక్కసారి మనం స్క్రబ్బర్తో ఇలా అంటే ఈజీగా పోతుందనమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అటు ఆయిల్ ఎక్కువ పోసుకొని వంటలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. చూడండి, చిటికీలో క్లీన్ చేసేసాను. అందుకే అండి, ఒక్కసారి మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ఈ అగారో నాన్ స్టిక్ వేర్ కడాయిని ట్రై చేసి చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడు తయారు చేశారో కూడా బాండీ అడుగునే ఇస్తారండి. అదే దీని స్పెషల్.